హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన గోపీచంద్ గారి కొత్త సినిమా అప్డేట్ అయితే వచ్చేసింది భయ్య. నిజానికి ఈ అప్డేట్ గురించి మీకు తెలిస్తే మాత్రం మీరు కూడా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మ్యాటర్ ఏంటి అంటే మన గోపీచంద్ గారు కొత్త సినిమా మన పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నారు భయ్య. మన అందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ వీళ్ళు గోలీమార్ అనే సినిమా చేశారు. అందులో ఉన్న కొన్ని సీన్లని ఇప్పటికి కూడా ఎవ్వరు రీక్రియేట్ చేయలేకపోతున్నారు. అలాంటి సీన్లు ఉన్నాయి భయ్య ఆ సినిమాలో, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎలాంటి సినిమాని తీయబోతాడు, అలాగే ఎలాంటి జోనర్లో తీయబోతాడు అని చెప్పేసి చాలామంది అయితే ఆ అప్డేట్ కింద కామెంట్లో తెలియజేసేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇది నిజమో కాదో అని చెప్పేసి చాలామందికి కూడా డౌట్ ఉంది భయ్య. ఇదైతే అఫీషియల్గానే రాలేదు కానీ, కాకపోతే ఇది పక్కా నిజమే భయ్య. చాలా వరకు ఇండస్ట్రీలో ఇదైతే మాటలు అయితే జరుగుతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఏమి అని చెప్పేసి చాలామందికి అయితే కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి భయ్య. అంటే గోలీమారు సినిమా మాత్రం తీస్తారా, లేకపోతే ఇంకో రకంగా తీస్తారా, గ్యాంగ్స్టర్ విషయంలోనే తీస్తారా? కాకపోతే మనము ఆల్రెడీ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమాలు కొన్ని చూసాము. మన లైగర్ కావచ్చు, అలాగే డబుల్ స్మార్ట్ కావచ్చు, 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడము. అలాగే మన గోపీచంద్ గారి సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడము. వరుసకి ఒక 3 సినిమాల నుంచి అంతా డిసప్పాయింట్ సినిమాలే అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరు ఫ్లాపుల్లో ఉన్నారు. అసలు అంటే గోపీచంద్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే మీరు నమ్మకపోయినా ఇది మాత్రం నిజం భయ్య. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు ఎక్స్పెరిమెంట్లు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవ్వరు చేయరేమో అలాంటి ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తారు. అలాంటిది ఇప్పుడు పూరి గారితో చేస్తున్నారు అంటేనే ఒక మార్క్ క్రియేట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి